అనగనగా ఒక ఊరు, అదే కోనసీమలోని మోరి అనే విలేజ్. మోరి అనే పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మోరి జీడిపప్పు. ఇక్కడ ఊరంతా జీడిపప్పును తయారు చేయడం వల్ల జీడిపప్పు గ్రామంగా మారిపోయింది. అది కూడా కాల్చిన జీడిపప్పు అండోయ్. చాలా ప్రాంతాల్లో మీరు ఉడకబెట్టిన జీడిపప్పును చూస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం జీడి పిక్కలను కాల్చి చాలా మంది మహిళలు వాటిని కొట్టి జీడిపప్పును తయారు చేస్తూ ఉంటారు. అందుకేనేమో ఈ మోరి జీడిపప్పు అంటే అంత టేస్ట్ గా ఉంటుంది. అలాంటి జీడిపప్పును తయారు చేసే మోరి గ్రామం గురించి ఈ వీడియో. వాళ్ళు ఆగట్లేదు మరి కోళ్ళు అవుతాయి, పెళ్ళి వేసుకుంటాం, ఇంజన్ చేయించుకుంటాం, మళ్ళీ తెల్లదడికి పరిగెత్తుకొచ్చేస్తాం. మహిళలు సైకిల్ తొక్కినట్టు అనిపిస్తుంది నాకు. ఖాళీగా వండుకోకుండా ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారండి. ఇలా వదిలితే కిందకి వెళ్ళి గొట్టాల్లో కాలుతూ ఉంటాయన్నమాట. ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు ఇవన్నీ? కేరళ, రాజమండ్రి, ఆఫ్రికా నుంచి కేరళ వస్తాయి. జీడి పిక్కలన్నీ కాల్చే విధానం డ్రమ్ లో జరుగుతుందన్నమాట. కాల్చిన తర్వాత ఈ బ్లాక్ కలర్ లో ఉంటది. చెప్తామండి మేము, ఇది అలవాటు అండి, ఇదే కూర్చోండి. మరి ఎవరైనా 3 రోజులు మింతేనండి. ఇంకా నా పేరు బాధ్య, నా పేరు మాది ఎంఎల్టీ ప్రాసెసింగ్ యూనిట్. కొట్టించిన తర్వాత ముడిసరికి ఇక్కడికి వస్తుంది. లీటర్స్ లో హీట్ చేస్తూ ఉండి మినీ రైస్ మిల్ టైప్ మాట. రైస్ మిల్ టైప్. పైన ఉన్న పప్పును ఉడుస్తుంది, అస్కంత ఇందులోకి వస్తుంది హీట్. గుళ్ళు ఎదురుకు వస్తాయండి. జీడిపప్పు అయితే రేట్లు అవుతున్నాయి 800 రూపాయలు అందుకుంటుంది. అది వచ్చి 750. మోరి జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది. కారణం ఏంటంటే ఇది కాల్చిన జీడిపప్పు తయారు చేస్తారు మోర్లో. ఎక్కడికి వెళ్ళినా ఏంటికి వెళ్ళినా గానీ ఎవరొకరు జీడిపప్పుతో ఏదో తయారు చేస్తూ ఉంటారు. నెయ్యిలో వేపించిన జీడిపప్పు అండి. చేతిలో వేయించిన జీడిపప్పుని పాకలో వేస్తున్నాం. ఒకసారి చూడండి, వెంటనే జరిగిపోవాలి ప్రాసెస్. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి. హాఫ్ కిలో వచ్చి 300 అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటి సూపర్ స్మార్ట్ విలేజ్ అంటే మోరి గ్రామంగా చెప్పేవారు. ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ లావాదేవీలు లేని టైంలో మొట్టమొదటి డిజిటల్ సేవలు ప్రారంభించిన విలేజ్ గా సెలెక్ట్ అయింది. అందుకే దీన్ని సూపర్ స్మార్ట్ విలేజ్ గా చెప్తూ ఉంటారు. భవిష్యత్తులో ఈ మోరి అనే స్మార్ట్ విలేజ్ ఇంకా అభివృద్ధి సాధిస్తూ జీడిపప్పును తయారు చేయడంలో నెంబర్ 1 పొజిషన్ గా ఉండాలని మనమంతా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను.